అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్నటువంటి శృంగేరి వైభవం అనే మరో సంచికకు ఆస్తిక మహాజనులందరికీ స్వాగతం. మేము ఈ శృంగేరి వైభవం అనే సరళిలో అనేక సంచికలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా శృంగేరిలోని వైశిష్ట్యత, జగద్గురువులు, మహాసన్నిధానం, శ్రీ సన్నిధానం వారి పూర్వాశ్రమం లేదా ఇప్పటి విషయాల్లో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలను మీ ముందుకు అనేకమైనటువంటి విద్వన్మూర్తుల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈరోజు అలాంటి మరొక విద్వన్మూర్తులు బ్రహ్మశ్రీ తంగిరాల సీతారామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్కారం. వీరు పూర్వాశ్రమంలో జగద్గురు శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారి అనంగు సోదరులైనటువంటి తంగిరాల దక్షిణామూర్తి గారి తనయులు. వీరు ఇక్కడే వేదం చదువుకొని ఇక్కడే కాలడి నుంచి కాశ్మీరం వరకు శృంగేరి పీఠం చేసినటువంటి అనేకమైనటువంటి వేదక్రతువులలో ముఖ్య భూమిక పోషించారు. వారి ద్వారా ఈరోజు మనం శృంగేరిలో జరుగుతున్నటువంటి వేద వైభవం, ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక విషయాలను, విశేషాంశాలను తెలుసుకుందాం. గురుగారు, అహం బ్రహ్మాస్మి తరఫున మీకు మరొకమారు స్వాగతం తెలుపుతున్నాను. నమస్కారం. మొదటి ప్రశ్నగా, నాకు తెలిసి మీరు కొంతకాలం లౌకిక విద్య కూడా చదువుకున్నారు అని అనుకుంటున్నాను. మీరు ఈ వేద విద్యను ఎంచుకోవడానికి గల కారణాలు మా ప్రేక్షకుల కొరకు తెలియదు. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకర భగవత్పాదాచార్యుల వారు ఉపదేశించినట్లు జంతువునాన్ నరజన్మ దుర్లభం అని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులలో మనుష్య జన్మ రావటం అనేది చాలా దుర్లభమైనది. ఇటువంటి మానవ జన్మ లభించినప్పుడు దాని యొక్క సార్థకత మనము చేసుకున్నట్లయితే మనకి చాలా లాభము కలుగును. అందువలన మనము ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో కొనసాగుటకు ఈ వేదాధ్యయనము మనకు ఎంతో ఉపయోగపడును. మా వంశములో మా తాతగారు వారు వేదాధ్యయనము చేసి ఉన్నారు. అట్లాగే మా నాన్నగారు కూడా బాల్యములో వేదాధ్యయనము కొంత భాగము చేసి తరువాత ఈ లౌకిక విద్యాభ్యాసము చేసి ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఈ శృంగేరి క్షేత్రములో జగద్గురువుల యొక్క దివ్య సాన్నిధ్యములో ఉండి మా నాన్నగారు ఇక్కడే సేవ చేస్తూ ఉన్నటువంటి సందర్భమున మేము ఈ వాతావరణాన్ని చూసి ఉన్నందువలన మేము వేదాధ్యయనము చేసి జగద్గురువులు చంద్రమౌళీశ్వర పూజ చేసే సందర్భంలో, లేకపోతే ఈ శారదా అమ్మవారి ఉత్సవ సందర్భంలో అంతా ఆ వేద పారాయణ చేసి మేము ఈ మార్గములో ఉండి జీవన సార్థకతని చేసుకోవాలి అనే ఒక సంకల్పము మనసులో ఉండేది. అట్లా అని చెప్పి మేము ఈ లౌకిక విద్యాభ్యాసం భాగముగా స్కూల్లో 7వ తరగతి వరకు చదివి ఉన్నాము. 7వ తరగతి వరకు చదువుకున్నాను. అయితే ఆ 7వ తరగతిలో మాకు ఈ కర్ణాటక సిలబస్ ప్రకారం 7వ తరగతిలో కూడా పబ్లిక్ ఎగ్జామ్ అని చెప్పి ఉండేది. మీరు ఇక్కడే చదువుకున్నారా? ఇక్కడ 7th స్టాండర్డ్ వరకు ఇక్కడ. ఆ పబ్లిక్ ఎగ్జామ్లో కొంతమంది ఆ నియమానుసారం ఎవరు బాగా చదువుకోలేదో అట్లాంటి వాళ్ళు అనుత్తీర్ణులు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ శృంగేరి ప్రాంత్యంలో కొంతమంది ఒక మౌఢ్యము, ఎవరు లౌకిక విద్యాభ్యాసములో
అప్రయోజకులో వారు వేదాధ్యయనానికి వస్తారు. అట్లా నాకు అప్పుడు 12 సంవత్సరాలు, ఈ 7వ తరగతి సమాప్తి అయినప్పుడు, అప్పుడు నాకు 7th స్టాండర్డ్లో ఈ పబ్లిక్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్గా నేను పాస్ అయ్యాను. అన్ని సబ్జెక్టులలో అధిక అంకములు, అంటే ఎక్కువ మార్క్స్ వచ్చి నేను పాస్ అయ్యాను. నేను పాఠశాలకి వేదాధ్యయనానికి ప్రవేశించిన వెంటనే నాకు తెలిసిన చాలామంది, మీరు పబ్లిక్ ఎగ్జామ్లో పాస్ అయ్యారు కదా, ఫస్ట్ క్లాస్లో వచ్చారు కదా, మీరు ఎందుకు వేదాధ్యయనానికి వెళుతున్నారు, మీరు ఇంకా 8th అట్లా కొనసాగించి మీరు కాలేజీలో చదువుకోవచ్చు కదా. లేదు, నేను శ్రద్ధగా చదువుకున్నాను, అందుకని అన్ని సబ్జెక్టులని అటెండ్ చేశాను, నేను పాస్ అయ్యాను. అట్లాగే నాకు ఇప్పుడు ఈ వేదాన్ని చదవాలి, వేదాధ్యయనం వల్ల జీవన సార్థకం ఏర్పడుతుంది అనే భావన ఉంది, అందుకని నేను వేదాధ్యయనం చేస్తాను అని చెప్పి చెప్తే, ఓ అవునా, మీరు పాఠశాలకు చేరంగానే మీరేమో దీంట్లో ఏదో మీరు ఫెయిల్ అయ్యారేమో అందుకని వచ్చారా అనేటువంటి భావనలో ఉన్నాం. కానీ మీతో చదువుకున్న కొంతమందిని అడిగితే, లేదు వారు ఎగ్జామ్లో పాస్ అయ్యారు అని చెప్పారు అని చెప్పి, అంటే కొంతమందికి ఆ భావన ఉండేది. అయితే ఈ భావన అనేది పోవాలి. ఏ విద్య అయినా దానికి అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఏ విద్య అయినా దాంట్లో వెళ్ళంగానే దాంట్లో వాడు పాండిత్యాన్ని, నైపుణ్యతని పొందుతాడు అనేది లేదు. అన్ని విద్యలు కష్టపడితేనే మనిషికి వస్తాయి. కానీ వాటిలో శ్రేష్టమైన విద్య ఏది అంటే, భగవద్గీతలో భగవంతుడు ఉపదేశించినట్టు అధ్యాత్మ విద్యానాం, అంటే ఈ ఆధ్యాత్మ విద్య ఉందే ఇది శ్రేష్టమైనది అని. ఎందుకు అనగా, ఈ లౌకిక విద్య మనకి ఈ జీవితంలో, అంటే ఈ జన్మలో మనము సుఖంగా ఉండుటకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఆధ్యాత్మిక విద్య ఈ జన్మలో మాత్రం కాదు, మనకి పరజన్మలో కూడా మనకి ఒక శ్రేయస్సు, అంటే మనం సుఖంగా ఉండాలి అంటే దానికి ఈ ఆధ్యాత్మిక విద్య ఒక్కటే మార్గం. అందుకని అది అభ్యసించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ వేదాధ్యయన మార్గానికి వచ్చాను. సంతోషం. అయితే గురుగారు, ఇప్పుడు మా కుటుంబంలో ఎవరు కూడా వేదం చదువుకోలేరు. ఇప్పుడు మేము ఒక వేద విద్యార్థిగా మా కుటుంబంలో ఒక వారసుని విద్యాధ్యాయానికి పంపుదామని అనుకుంటున్నాం. అయితే అనుకోగానే వచ్చిన ప్రశ్నలు ఏమిటి అంటే, వేద విద్య అన్నది నేటి పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక స్వావలంబన, అంటే కావాల్సినంత డబ్బు ఇస్తుందా, లేదా పెళ్ళిడికి వచ్చేసరికి చాలామంది ఈ మోహంలో పడిపోయి వేద విద్యార్థులకి పిల్లనిచ్చే పరిస్థితి లేదు అన్న ఒక అపోహ కూడా ఉంది. అంటే ఈ లౌకిక సమాజానికి సరిపడే అవసరాలని వేద విద్య తీరుస్తుందా, వేద విద్య చదువుకుంటే వారికి కావాల్సిన అన్నీ సమకూరుతాయా అన్న ఒక అపోహ ఉంది. దానిపై మీరేమంటారు? అంటే మనిషికి దురాశ దుఃఖానికి మూలము, దురాశ దుఃఖానికి చేటు అని తెలుగులో ఒక సామెత ఉంది. మనిషి ఆశాజీవి అంటారు. మనిషికి ఒక ఆశ ఉంటే పర్వాలేదు, కానీ దురాశ, అత్యాశ అనేది ఉండకూడదు. తర్వాత మనం లోకంలో చూస్తూ ఉంటాం, చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కావాల్సినంత సంపద అంతా ఉంటుంది, కానీ వాళ్ళకి ఏదో ఒక సమస్య మూలంగా వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. ఏమండి మీరు ఇట్లా అంతా నా తలరాత అంటారు. వాళ్ళ దగ్గర అంత ఐశ్వర్యము, అంత సంపద ఉన్నా కూడా చివరికి వాళ్ళని ఏంటంటే, మీరు ఇట్లా మీ దగ్గర ఇంత కోట్లు ఉన్నాయి కదా, మీరు ఎందుకు చాలా దుఃఖంగా ఉన్నారు అంటే, అయ్యో నా తలరాత, నా పూర్వజన్మ కర్మఫలం. వాళ్ళకి ఆ డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ క్షణంలో ఉండదు, కానీ చివరికి అట్లా చెప్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సుఖము దుఃఖము అనేది ఈ క్షణంలో ఇది రాదు, అది ఆ జన్మాంతర కర్మ ఫలం, దానిని అనుసరించి వాడికి సుఖము దుఃఖము వస్తుంది. కేవలం ఒక డబ్బు ఉండంగానే సుఖము అనేది వచ్చేటైతే ఇవాటికి ఈ లోకంలో ఉండే ధనవంతులు ఎవ్వరూ ఏ దేవాలయానికి కానీ, ఏ ఆశ్రమానికి కానీ, ఏ పుణ్య నదులలో స్నానానికి కానీ ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి కదా, వాడు ఎందుకు వెళ్ళటం అని. కానీ
వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా కూడా సుఖము లేకపోతే మనశ్శాంతి ఇవంతా రావాలి అంటే దానికి ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది సరే. తరుణోపాయం. ఈ భగవంతుడు ఉపదేశించినట్టు ఈ శృతి స్మృతి అనేవి ఆ భగవంతుడి ఆజ్ఞ. శృతి స్మృతి మమయు ఆజ్ఞే అని చెప్పి అట్లా ఆ శృత్యుక్తము లేకపోతే ఈ స్మృతి పురాణాలలో చెప్పినటువంటి విధానముగా జీవితాన్ని ఎవరు గడుపుతారో వాళ్ళకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. అందువలన ఈ వేదాధ్యయనము చేయంగానే మనం జీవితంలో ఏదో కోల్పోతాము అనేటువంటి దాని గురించి ఎవరు భయపడక్కర్లేదు. అట్లా అని చెప్పి చేసిన వాళ్ళు సుఖంగానే ఉన్నారు. అట్లా లౌకిక విద్యాభ్యాసం చేసిన వాళ్ళు కొంచెం అధిక ధనాన్ని సంపాదించవచ్చు, వీళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ మనిషి మన యొక్క ఈ సంస్కృతిలో పురాణాలు తర్వాత వేదాలు వీటిల్లో అంతా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించి నువ్వు జీవించు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఏమని చెప్పారు అంటే మనిషి ఈ లౌకికమైనటువంటి సుఖాల్ని అనుభవించుట కొరకు ఈ దేహం అనేది మనకి భగవంతుడు ప్రసాదించలేదు. మరి ఎందుకు అంటే ఈ దేహాన్ని పొందిన తర్వాత మనము కష్టపడి తపస్సు ఆచరించి దాని వలన మనము మన జీవితాన్ని సార్థకమనర్చవలేను. అందువలన మనము ఈ మార్గంలో మనం కొనసాగితే మనకి ఎక్కువ డబ్బు రాలేదే అనే దాని గురించి చింతించక్కర్లేదు. ఎందుకంటే మనం మన పరంపరలోనే చూస్తే ఎంతమంది ఋషులు వాళ్ళ యొక్క రాజభోగాలనంతా రాజఋషులు అంటారు. వారు గొప్ప గొప్ప మహారాజులు అయినా కూడా వారు తమ సంపదనంతా దాన ధర్మాలు లేకపోతే తమ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు అరణ్యాలకు వెళ్ళి తపస్సుని ఆచరించేవాళ్ళు. ఎందుకు అంటే దానివల్ల వాళ్ళ ఆత్మోన్నతి, వాళ్ళ ఉద్ధారము, అట్లాగే లోక కళ్యాణం. సరే అంతెందుకు, మనం ఇప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితమే వెళితే మన దేశంలో ఉండే మహనీయులు వాళ్ళు ఇవాళ జనాల మనస్థితి ఎట్లా ఉందంటే వట్టి స్వార్థం, నేను సుఖంగా ఉంటే చాలు అని. అందుకని నేను సుఖంగా ఉండాలి, అందుకని నేను ఈ మన సంప్రదాయంగా పరంపరగా వచ్చిన వేదాధ్యయనాన్ని నేను చేయను, నా పిల్లల చేతను నేను చేయించను, ఎందుకంటే దానివల్ల ఎక్కువ మనకి ధనము డబ్బు రాదు అని. అదే ఒక 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అట్లా ఉండుంటే మనం ఇవాళకి బ్రిటిషులకి బానిసలుగానే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా ఆలోచించారా నేను ఈ స్వాతంత్ర్య ఉద్యమానికి గనక వెళితే నేను సుఖంగా ఉండను, నేను హాయిగా నా భార్య పిల్లలతో ఇంట్లో ఉండటం మానేసి ఎందుకు నేను అక్కడికి వెళ్ళాలి, ఆ చెరసాలకి నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పి. అందుకని దీన్ని బట్టి మన సంస్కృతి లేకపోతే మన చరిత్ర ఏం చెప్తుంది అంటే మనము ఈ జన్మని పొందాము అంటే దీనివల్ల మనము ఉద్ధారమయ్యి ఇంకొకడని సన్మార్గంలో నడిపేటువంటి ఒక స్థితిని మనం పొందాలి, అప్పుడే మన జీవనం సార్థకతని చెందుతుంది అని. అందుకని ఎవరైనా ఈ వేద మార్గాల్లో ప్రవేశించాలి అనుకుంటే వాళ్ళు తమ యొక్క అర్హతని బట్టి, అంటే ఈ ఉపనయనం అయిన తర్వాత సరిగ్గా అక్షరాలంతా చదవటానికి వచ్చి అంతా దానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకడు నాకు వేదం చదవాలి అని ఉందండి అని చెప్పి నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు ఉంటే వాడు వేదం మొత్తం సమగ్రంగా చదివేటువంటి ఒక సందర్భం రాదు. దానికి అంటే ఒక 8 నుంచి 10 ఏళ్ల లోపల కనుక దాన్ని ప్రారంభిస్తే అప్పుడు ఆ మార్గంలో మనం విజయవంతంగా కొనసాగుతాం. అందుకని నిర్మోహమాటంగా నిర్భయంగా మనం ఈ మార్గంలో వెళ్ళొచ్చు. దానికి పక్కన ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడు లోకల్లోనే అట్లా తీరు, ఎవరు అందరికీ అన్ని విషయాల మాహాత్మ్యము తెలియదు, దాని మహిమ. అప్పుడు వాళ్ళు దాని గురించి అడుగుతూ ఉంటారు, అట్లా అంటారు. వాళ్ళు అనగానే వాళ్ళు అంటారు అని చెప్పి మనం మన యొక్క ధర్మాన్ని వదలటం సరికాదు. సంతోషంగా వేదాధ్యయనము చేయటం వలన వాళ్ళకి వివాహం అవ్వట్లేదు, వాళ్ళకి మంచి సంపాదన లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే నా దృష్టికి వచ్చినంత వరకు ఈ వేదాధ్యయనం చేయుట వలనే వారికి మంచి సంపత్తు అనేది లభిస్తుంది. సంపత్తు అనగా ఏంటి అంటే
మనకి జీవితంలో ఎంత కావాలో అంత మనకి లభించుట, దానికంటే అధికంగా ఉంటే వాడికి ఆ ధనం అనేది ఎక్కువ వస్తే వాడికి మదం ఏర్పడుతుంది తప్పితే వాడు సన్మార్గంలో ఉండడు. ఇప్పుడు మనము భాగవతంలోనే చూస్తే ఆ కుచేలుడు దరిద్ర బ్రాహ్మణుడైన ఆ భగవంతుడికి సదా ఒక భక్తితో వినయంగా ఉండేవాడు. అట్లాగే మనకి నిజమైన సంపత్తు అంటే ఏంటి? విద్య, వినయము, ఇవంతా ఉండుట. అట్లా తర్వాత ఇంకొకటి, ఇవాల్టి కాలంలో ఈ కలి ప్రభావం వల్ల అనుకుంటా కొంతమంది 1 సంవత్సరం లేకపోతే 6 నెలలు ఏదో కొంచెం చదివేసి తర్వాత పౌరోహిత్య వృత్తికి వెళుతున్నారు. అక్కడ ఆ పౌరోహిత్య వృత్తికి స్మార్త ప్రయోగం అంటే దాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి సుమారు 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అటు దానిని సరిగ్గా నేర్చుకోవట్లేదు. ఇంకా ఈ వేదంలో మూలము కానీ క్రమము, ఘనం ఇది సరిగ్గా అధ్యయనం చేయకుండా ఏదో సగం నేర్చుకొని వారు ఇటువంటి వృత్తికి వస్తున్నారు. వారికి సరిగ్గా సంపత్తు లభించట్లేదు. అయితే అట్లా వెళ్ళకూడదు మనం. అందుకనే మన శృంగేరి మఠ పాఠశాలలో అంతా మనం ఈ ఘనము, క్రమం ఇదంతా పరీక్ష అని. మీరు ఇవాటికైనా ఎక్కడైనా శృంగేరి పాఠశాలలో వాడు పరీక్ష ఇచ్చాడు శంకర జయంతి ఎప్పుడు వేద పోషక సభలో శృంగేరిలో అంటే వాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాడు అద్వితీయమైన పాండిత్యాన్ని వాడు పొంది ఉన్నాడు. అట్లా అంత నియమంగా ఎవరు అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఆ వేద పురుషుడి యొక్క అనుగ్రహం వల్ల మంచిగా సంపత్తు లభిస్తుంది. తర్వాత ఆ వివాహం అనేది కూడా అది అంతే. ఆ వివాహం అనేది ఏంటంటే ఇప్పుడు వైదికులలో కొంతమందికి ఆ భావన ఉంది. అది ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల వారికి సద్బుద్ధి వస్తుంది ఇంకొన్ని రోజుల్లో. ఏంటంటే మనం ఏదో వేదం చదువుకున్న వాళ్ళని వివాహం చేసుకుంటే మనం కష్టపడతాము అని అట్లా ఏం లేదు. ఇప్పుడు మనం వేరే వేరే దేశాల్లో చూస్తున్నాం, అక్కడంతా రోజు యుద్ధాలు అవుతున్నాయి అక్కడంతా. అట్లా అని చెప్పి వాళ్ళంతా ఆ లౌకిక విద్య అభ్యసించిన వాళ్ళనే వివాహం చేసుకున్నారు అని చెప్పి వాళ్ళకి కష్టాలు రావట్లేదు. కష్టం వచ్చే యోగం ఉంటే ఎక్కడున్నా కష్టం వస్తుంది. అది వేదం చదువుకున్న వాళ్ళని వివాహం చేసుకున్నంత మాత్రాన కష్టం వస్తుంది. ఆ భావన వాళ్ళకి పోయి వాళ్ళకి మంచి బుద్ధి రాని అంతే దాన్ని. సంతోషం. అయితే దీనివల్ల అధ్యయనం చేయటం వల్లనే వివాహం అవ్వట్లేదు అంటే అదేం లేదు. అయితే కొంతమందికి అధ్యయనం చేసిన వాళ్ళకి వివాహం అవుతుంది, వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు. అదే నేను నిజం చెప్పాలంటే డబ్బే నిజమైన సౌఖ్యం అనుకుంటే గనక వేదాధ్యయనం అన్నది తక్కువగా కనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి మనశ్శాంతి, ఇందులో ఉన్నటువంటి దేశసేవ, ధర్మసేవ, వేద సేవ తెలుసుకుంటే, అందులోని ప్రాధాన్యం తెలుసుకుంటే ఖచ్చితంగా వేదాధ్యయనం అన్నది ఉత్కృష్టమైనది, అద్భుతమైంది అని చెప్పారు. సంతోషం. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చదవడం కష్టం. మేము చూస్తూ ఉంటాం మీ అబ్బాయి పురుష సూక్తం ఇంత చిన్న వయసులో పురుష సూక్తం చదువుకుంటే మహాసన్నిధానం వారే సంతోషపడ్డ సందర్భాలు మేము వీడియోల్లో చూసాం. చిన్న వయసు ఉన్నప్పుడు వేదాధ్యయనం ప్రారంభిస్తే తొందరగా ఆకలింపు చేసుకొని వేదాధ్యయనంపై ఒక పట్టు వస్తుందన్న దానికి అదే నిదర్శనం. అయితే ఇప్పుడు లౌకిక సమాజంలో మాలాంటి వారు ఇప్పటికీ లేట్ అయిపోయింది అనుకుంటే కనుక ఇప్పుడైనా ఏమైనా వేదం నేర్చుకోవాలి, ఇప్పటికైనా అందులోంచి ఎంతో కొంత, ఇప్పుడు పూర్తి ఘనాంతం వరకు నేర్చుకోకపోయినా నేర్చుకోవాలన్న వాడికి మీరు ఏది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏది నేర్చుకోవాలి అని అంటారు? ఏదైనా అందులో విశేషం ఉన్నది? అలాగా ఇప్పుడు ఈ వేదంలో ప్రధానంగా కర్మకాండ మరియు జ్ఞానకాండ అని 2 భాగములు ఉన్నది. ఈ యజ్ఞ యాగాదులు, అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసము ఇవంతా యజ్ఞాలు చిన్న చిన్నవి. అవి కాకుండా వాజపేయ యాగము, సోమయాగము, అలాగే అశ్వమేధము ఇట్లాంటి యజ్ఞాలకి సంబంధించిన మంత్రాలంతా సంహిత బ్రాహ్మణ భాగాలలో విశేషముగా వాటి గురించి ఉన్నది. అవి కాకుండా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారానికి కారణమైనటువంటి ఆ పరమాత్మ గురించి తెలిపేటువంటి భాగాన్ని జ్ఞానకాండ అంటారు. అదే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు వేదానికి యొక్క చివరి భాగంలో ఉన్నది. అందుకనే వేదం యొక్క అంత్య భాగంలో ఉండటం వల్ల వాటిని వేదాంతము అని చెప్పి చెప్తారు. ఆ ఉపనిషత్తులలో పరమాత్మ గురించి
విశేషముగా పరమాత్మ స్వరూపాన్ని తెలుపబడి ఉన్నది. అట్లాగే ఆ ఉపనిషత్తులలో దేవత ఉపాసన గురించి కొన్ని మంత్రాలు కూడా అక్కడ చెప్పబడి ఉన్నది. వాటి పారాయణ చేయటం వల్ల విశేషమైన పుణ్యము వస్తుంది. విప్రుడు ఎవరైతే ఉన్నాడో వాడి యొక్క నిత్య కర్తవ్యం ఏమనగా త్రికాల సంధ్యావందనము, అట్లాగే బ్రహ్మచారికి ప్రాతకాలము సాయంకాలము సమిధాదానము, దాన్నే అగ్ని కార్యము అంటారు. అలాగే గృహస్థుడు ఔపాసన ఇవంతా చేయాలి. ఇవి కాకుండా పంచమహాయజ్ఞములు గృహస్థుడు ఆచరించాలి అని అవి క్రమంగా దేవయజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ, బ్రహ్మయజ్ఞ అని చెప్పి ఈ పంచమహాయజ్ఞాలని కూడా ఆచరించాలి అని. వాటిలో ఈ బ్రహ్మయజ్ఞము అనగా స్వాధ్యాయము, అలాగే ప్రతిరోజు వేదములో కొంత భాగాన్ని పారాయణ చేయటం అని. దాని వలన విశేషమైన పుణ్యప్రాప్తి కలుగును. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా అంటే ఎక్కువ వయస్సు అయిన తర్వాత మేము వేదాధ్యయనం చేయాలి అంటే ఎంతవరకు చేయొచ్చు? మాకు ఇప్పుడు ఘన అధ్యయనం చేయడానికి మూలం ప్రారంభించి సుమారు ఒక 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది ఘనాంత అధ్యయనం చేయడానికి. అయితే అది ఇప్పుడు చేసే ఒక సమయము లేదు, తర్వాత ఆ ధారణా శక్తి, ఆ జ్ఞాపకం పెట్టుకోవటానికి అవ్వదు, తర్వాత అంత ఉచ్చారణ చేయటానికి కూడా అవ్వదు. ఎందుకంటే అందరికీ ఇది ఒక ప్రశ్న, మేము పుస్తకం చూసి చదివేస్తాము అని. పుస్తకం చూసి చదవకూడదు. ఈ వేద మంత్రాలని గురుముఖంగానే నేర్చుకోవాలి. ఒక్కొక్క అక్షరాన్ని మనం ఆ గురువు గారు ఎట్లా ఉచ్చరిస్తారో అదే క్రమంగా ఉచ్చరించాలి. ఆ స్వరంలో ఒక్కటి కూడా ఎక్కువ తక్కువ అవ్వకూడదు. మంత్రోహీన స్వరతో వర్ణతోవా మిథ్యా ప్రయుక్తో నతమర్థమాహ స వాగ్వజ్రో యజమానం హినస్తి యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అని శాస్త్ర గ్రంథాలలో ఒక వచనం ఉన్నది. ఈ మంత్రాన్ని ఉచ్చరించటానికి కొన్ని నియమములు కలవు. వాటిలో ఆ మంత్రము స్వరము లేక వర్ణము అంటే అక్షరములో ఏదైనా హీనమయ్యి అది దోషయుక్తమై ఉంటే అటువంటి మంత్ర పారాయణ లేకపోతే అటువంటి మంత్రాన్ని జపిస్తూ హోమము పూజ ఇట్లాంటివి చేస్తే దానివల్ల విపరీతమైన ఫలం వస్తుంది. అంటే మనకేదో మంచిది కావాలి అని చెప్పి మనం హోమం చేయడానికి మొదలు పెట్టాము, కానీ దానివల్ల చెడు పరిణామం వస్తుంది. యథేంద్ర శత్రు అని ఆ శ్లోకంలో ఒక వాక్యం ఉంది. అంటే ఇదివరకు త్వష్ట ప్రజాపతి అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ కుమారుడైనటువంటి విశ్వరూపుడు అనేటువంటి ఒక ఆ వ్యక్తిని ఇంద్రుడు ఏదో కారణం వల్ల వధించాడు. అప్పుడు ఆ ఇంద్రుడిని సంహరించేటటువంటి కుమారుడు నాకు కలగాలి అని ఒక మంత్రాన్ని చెప్తూ దాంట్లో స్వరాన్ని వ్యత్యయంగా అంటే విపరీతంగా చెప్పి హోమం చేశాడు ఆయన. అప్పుడు ఆ స్వరంలో ఉన్నటువంటి ఒక దోషం వల్ల విపరీతమైనటువంటి ఫలం ఏర్పడి చివరికి ఇంద్రుడి వలన వధ అంటే ఇంద్రుడిని సంహరించాల్సిన కొడుకు పుట్టాలి అనే కామనతో హోమం చేస్తే చివరికి ఇంద్రుడి చేత సంహరింపబడేటువంటి కుమారుడు వృత్రాసురుడు జన్మించాడు. చివరికి ఇంద్రుడు ఆ వృత్రాసురుడిని వధించాడు అని ఈ విషయం తైత్తిరీయ సంహితలో 2వ కాండలో ఉంది. అట్లాగే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అనే ఒక వచనాన్ని అనుసరించి వేదంలో ఉన్నటువంటి విషయాలనే పురాణాలు, తర్వాత ఇతిహాసం మహాభారతం, ఆది కావ్యమైన రామాయణం మొదలైనటువంటి వాటిలో కూడా చక్కగా విస్తరించి తెలపబడుతుంది. అట్లాగే ఈ శ్రీమద్ భాగవత మహాపురాణంలో కూడా ఈ వృత్రాసుర వధ ఉపాఖ్యానం చాలా విశేషంగా ఉంది. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వేదాధ్యయనాన్ని మనం పుస్తకంలో ప్రింట్ అయింది కదా అని చెప్పి మనమే చూసి ఆ వేద ఈ అనువాకాలని లేకపోతే వేద మంత్రాలని పఠించకూడదు. సద్గురువు దగ్గర మనం క్రమంగా ఆ స్వరాల్ని సరిగ్గా ఉచ్చరింపబడేటువంటి విధంగా మనం నేర్చుకొని
తర్వాత వేదాధ్యయనం చేయవచ్చు. మన శక్తి అనుసారం ముందుగా మనం సంధ్యావందనం, ఈ బ్రహ్మయజ్ఞం అనేది తప్పనిసరిగా చేస్తే చాలా మంచిది. దాని విధానం మనం నేర్చుకొని తర్వాత పురుష సూక్తము, నారాయణ సూక్తము, ఇంకా మనకి కొంచెం ఉచ్చరించేటువంటి ఒక సామర్థ్యం ఉంది అంటే అప్పుడు మనం రుద్ర నమక చమకాలు, తర్వాత ఈ మహానారాయణం అని చెప్పి ఉంది, దాంట్లోనూ చాలా మనకి ఉపాసనకి సంబంధించిన మంత్రాలంతా మహానారాయణ ఉపనిషత్తు అంటే అవును మహానారాయణ అది కూడా మనం నేర్చుకోవటానికి మనకి దాంట్లో చాలా విషయాలు ఉపయోగకరంగా ఉన్నాయి. వాటిల్లో మనం ప్రతిరోజు ఉదాహరణకి మనిషి జీవితంలో ప్రతి ఒక్క పనికి మంత్రపూర్వకంగా చేయాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఉదాహరణకి మనం ఏదైనా గంగా నది, యమునా నది ఇట్లాంటివంటి తీర్థయాత్రలకు వెళ్ళామనుకోండి, అక్కడ సంకల్పం చేసి స్నానం చేసేటప్పుడు అఘమర్షణ సూక్తము అనేటువంటి మంత్రాలని చెప్పి స్నానం చేస్తాం. ఆ అఘమర్షణ సూక్తం అనేది చెప్పి మనం స్నానం చేస్తే మన పాప నివృత్తి అయ్యి మనకి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగును. అటువంటి మంత్రాలు ఈ మహానారాయణ ఉపనిషత్తులో అంటే ఈ అఘమర్షణ సూక్తము. అట్లాగే మనం స్వీకరించే ఆహారంలో ఏదైనా దోషం ఉంటే దానివల్ల కూడా మన యొక్క శ్రేయస్సుకి ప్రతిబంధకం ఏర్పడుతుంది. అందుకని పరిశుద్ధమైన ఆహారాన్ని మనం భుజించాలి. ఆ అన్నము అనేది పరబ్రహ్మ స్వరూపము అని. అటువంటి ఆహార సేవన కంటే ముందు మనము త్రిసుపర్ణ మంత్ర పఠనము చేయటం వల్ల చాలా మంచిది కలుగుతుంది. ఈ త్రిసుపర్ణ మంత్రాలు ఇట్లా మొదలైనటువంటి చాలా విషయాలంతా ఆ మహానారాయణ ఉపనిషత్తులో ఉంది. దాని అధ్యయనం ఇంకా అది అయ్యి మనకి శక్తి ఉంది అంటే ఈ సూర్యనారాయణ స్వామిని ఉపాసించే విధానంలో సూర్య నమస్కారాలు ఉన్నాయి. నమస్కార ప్రియో భానుహో అని మన శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. ఆ సూర్యుడి నమస్కారాలు చేయటం వల్ల మనకి సకల రోగ నివృత్తి కలుగును. అటువంటి సూర్యోపాసనకి సంబంధించిన మంత్రాలు తైత్తిరీయ ఆరణ్యకంలో మొదటి పన్నము అరుణ ప్రశ్న అంటారు. దాంట్లో దాన్ని కూడా అధ్యయనం చేసుకోవచ్చు. ఇంత మనం చేసుకుంటే అంటే ఒక 50 సంవత్సరాల తర్వాత మనం ఇంత తెలుసుకున్న మన జీవితాన్ని మనం సార్థకపరుచుకోవచ్చు. సంతోషం గురుగారు. అదే వేదం అంటే శృతులు అంటారు వాటిని, అంటే విని నేర్చుకున్నవి కాబట్టి శృతులు అని కూడా ఒక వ్యాఖ్యానం ఉంది. సో వేదాధ్యయనం చేయాలి అనుకున్నవాడు గురుముఖంగా నేర్చుకోవాలి. ఈ పుస్తకాలలో అప్లికేషన్లో చూసి ఏమన్నా ఉచ్చారణ దోషాలు ఉంటే మళ్ళీ మంచి జరగబోయి చెడు జరిగే ప్రమాదం కూడా ఉంది. అందుకనే గురుముఖంగా నేర్చుకున్న వేద విద్యకు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా ఆదరణ ఉంటుంది, దానివల్ల మంచి జరుగుతుంది అని అనుకుందాము. అలాగే మీరు ఇందాక చెప్పారు ఈ నారాయణ ఉపనిషత్తులో అనేక తీర్థ విధానాలు, స్నాన విధానాలు అన్నీ ఉన్నాయని అన్నారు కదా, భోజన విధానం కూడా త్రిసుపర్ణం లాంటివి ఉన్నాయని అన్నారు కదా. ఇప్పటి యువత ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏ తీర్థయాత్ర అయినా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఒక విహారయాత్రకు వెళ్ళడానికి వెళ్తున్నట్టుగానే చేస్తున్నారు తప్పే దాని విధి విధానాలు కూడా తెలియలేదు. మీ దృష్టిలో ఒక తీర్థయాత్ర, ఇప్పుడు శృంగేరిని తీసుకోండి, శృంగేరి వచ్చిన వాళ్ళు శృంగేరి ఎలా చూడాలి, లేదా ఇంకేదైనా వారి కులదైవ వెళ్తే దాని తీర్థయాత్ర క్షేత్ర దర్శన నియమాలు ఎలా ఉండాలి, ఎలా చేస్తే దానికి కావాల్సినటువంటి దర్శన ఫలం లభిస్తుందని చెప్పగలుగుతారు? అదే మనము భగవంతుడి ఉపాసనకి శాస్త్రంలో చాలా మార్గాలు చెప్పబడి ఉన్నాయి. వాటిలో ఆ భగవత్ క్షేత్రానికి వెళ్ళటం దాన్నే తీర్థయాత్ర అని చెప్తారు. వెళ్ళి ఆ క్షేత్రంలో విశేషమైనటువంటి నది అనగా ఇప్పుడు గంగా నది, అది విష్ణు పాదోద్భవమైనటువంటి చాలా మహిమ కలిగి ఉన్నది. అలాగే గోదావరి నది, అది ఆ త్ర్యంబకేశ్వరుడి యొక్క ప్రసాదంతో ఆ గౌతమ మహర్షిని అనుగ్రహించుటకు ఆ ఈశ్వరుడు ఆ గోదావరి నదిని అక్కడ ఉద్భవింపజేసి ఉన్నాడు. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతార సమయంలో ఈ తుంగభద్ర నది ఆవిర్భవించి ఉన్నది. ఇట్లా మన భారతదేశంలో ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి. ఇటువంటి నదులలో స్నానం చేయుట వలన మనిషికి చాలా మంచిది కలుగును. ఈ ఉద్దేశాన్ని అనుసరించి మన పూర్వీకులు పురాణంలో ఆ వ్యాస భగవానుడు ఉపదేశించిన
విధానముగా తీర్థయాత్రలు చేసే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈనాటికి కొంతమంది ఈ తీర్థయాత్రని కొంచెం విహారయాత్రగా మారుస్తూ ఉన్నారు. అది మిక్కిలి క్లేశదాయకమైనటువంటి ఒక పరిస్థితి. ఎందువలన అనగా మన పూర్వీకులు అప్పటి కాలంలో ఏ వాహన సౌకర్యము లేనటువంటి సమయంలో గుంపుగా ఒక 10-20 మంది కలిసి కాశీ యాత్రకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఎడ్ల బండితో కొంతమంది వెళ్ళేవాళ్ళు, శ్రీశైల యాత్ర ఇట్లా అని. కానీ ఇప్పటి కాలంలో మనకి ఆధునిక సౌకర్యములు, ట్రైన్, ఫ్లైట్, లేకపోతే మన ఇంట్లో కూర్చుంటే ఇక్కడ దిగేటట్టుగా కార్లో మనం రావచ్చు. ఇట్లా అన్ని సౌకర్యములు ఉన్నా కూడా మనకి దాని ఫలితాన్ని మనం మొత్తం పొందలేకపోతున్నాం. ఎందుకు అనగా మీరు గమనించి ఉండొచ్చు, ఈ ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు పంఢరీపురంలో యాత్ర అని చెప్పి మహారాష్ట్రలో ఒక సంప్రదాయం వాళ్ళు వెళతారు. వార్కారి వారు భజన చేసుకుంటూ ఆ పాండురంగ స్వామి గురించి భజనలు చేసుకుంటూ వెళతారు. అంటే ఆ వెళ్ళేంత వరకు ఆయనలోనే మనస్సుని లగ్నం చేసుకుంటూ వెళతారు. దానివల్ల ఆ భగవన్నామ ఉచ్చారణ వల్ల వారి పాపము నశిస్తుంది. అలాగే పాదాలతో నడిచి వెళ్ళటం వల్ల కూడా మనకి ఈ దేవాలయానికి వాహనంలో వెళ్ళటం కంటే నడిచి వెళ్ళటం వల్ల ఒక విశేషమైన పుణ్యప్రాప్తి అనేది కూడా శాస్త్రంలో ఉంది. అట్లా మనకి వారు ఆ మహారాష్ట్రలో ఆ వెళ్ళే ఒక సంప్రదాయాన్ని పెట్టుకున్నారు. అయితే మనమంతా ఇప్పుడు ఇదివరకటి కాలంలో ఒక వారం రోజులు 10 రోజులు తీర్థయాత్రకి పట్టే సమయాన్ని ఇవాళ రోజు మనం ఫ్లైట్లో కానీ కార్లో కానీ వస్తే ఒక 8-10 గంటల్లో మనం ఆ క్షేత్రానికి వెళతాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ పుణ్య నదిలో దానికి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవాన్ని మనం ఇవ్వట్లేదు. అక్కడికే వెళ్ళి మనం శారీరక మల నిర్మూలన కొరకు సబ్బు, షాంపూ మొదలైన వాటిని అక్కడే వాడుతూ ఉన్నాం. అది ఒకటి అపరాధం. అట్లాగే కొంతమంది తీర్థాలలో ఈత కొడుతూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళింది స్నానం చేసి రావటానికి. ఆ నది అనేది సాక్షాత్ దేవీ స్వరూపం అని. మీరు అక్కడ ఆ నదిని కాలుతో తన్నినటువంటి ఒక పాపం వస్తుంది కదా. మీరు ఇంట్లో ఏదో వేరే స్విమ్మింగ్ పూల్లో ఆ ఈత నేర్చుకోవడానికే వేరే ఒక ప్రదేశం ఉంది, అక్కడ చేసుకోవచ్చు. కానీ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ పుణ్య నదులలో స్నానం చేసే సమయంలో అక్కడ ఈత కొట్టడం ఇట్లాంటి పనులు చేయకూడదు. అదైన తర్వాత మనం భగవంతుడి అనుగ్రహంతో 10 గంటలలో మన ఊరు నుంచి ఆ క్షేత్రానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత 10 నిమిషాలైనా ఆ భగవన్ నామస్మరణ, భగవంతుడి స్తోత్ర పఠనము, లేకపోతే మన పిల్లలకి అంటే ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి పిల్లలు వచ్చి ఉంటారు, వారికి ఆ క్షేత్ర మాహాత్మ్యము, లేకపోతే ఆ భగవంతుడి యొక్క లీలా వైభవం, ఇంత ఆ భగవంతుడి యొక్క మహిమ వర్ణనము, ఇవంతా ఒక 10 నిమిషాలు చెప్పే ఓపిక ఎవరికి లేదు. అందరూ ఏం చేస్తారంటే పెద్దలే కొంతమంది ఆ లైన్లో వెళ్ళటము, అట్లా ఏదో భగవన్ దర్శనానికి ఏదో వ్యవస్థ ఉంటుంది కదా, అట్లా వెళతారు. అక్కడ ఆ జనాల రద్దీ ఎక్కువైనప్పుడు ఆ దేవాలయంలో ఉండే వ్యవస్థాపకులు మీరు తొందరగా ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి ఏదో ఒక ఏర్పాటు చేస్తుంటారు. అయితే ముందు మనం యొక్క మానసికంగా ఒక సిద్ధత మనకి ఉండాలి. ఏంటంటే దేశ కాల పాత్ర అనేది మన ధర్మంలో చాలా ప్రధానమైనటువంటి ఒక స్థానాన్ని, మనం ఏ ప్రదేశంలో ఉన్నాము, ఏ కాలంలో ఉన్నాము, వాటికంతా ఒక్కొక్క మహిమ. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని జపం చేయటానికి, నదీ తీరంలో జపం చేయటానికి, లేకపోతే ఆ భగవంతుడి ఆలయంలో జపం చేయటానికి ఒక ప్రభేదం ఉంది, అంటే తేడా ఉంది. ఇంట్లో మనం 10 జపం చేస్తే 10 ఫలం వస్తుంది. కానీ ఆ దేవాలయంలో గనక మనం ఆ భగవన్ నామస్మరణ కానీ భగవంతుడి మంత్ర జపం కానీ చేస్తే దానికి విశేషమైన ఫలితం వస్తుంది. అట్లాగే ఆ క్షేత్రంలో ఉన్న ప్రదేశంలో అంటే మనం ఇప్పుడు కాశీ, శృంగేరి, రామేశ్వరం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళంగానే మనం ఒక పుణ్యక్షేత్రానికి వచ్చాము. అక్కడ వచ్చినప్పటి నుంచి మనం ఆ భగవంతుడి జపమో లేకపోతే ఆ స్తోత్ర పారాయణం ఏదైనా మనసులో చేసుకుంటూ ఉండాలి.
ఇది చేయకుండా ఒక 5 నిమిషాలు మనకి దర్శనానికి ఏదో లేట్ అయింది, ఆలస్యం అయింది అనగానే ఆ దేవాలయ సిబ్బందితో మన వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇది చాలా అపరాధం. దీనివల్ల మనకి చాలా పాపం వస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక వాక్యం ఉంది, అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి. మనం వేరే క్షేత్రం అంటే మన ఇంట్లో కానీ ఎక్కడైనా తెలియకుండా ఏదైనా పాపాలు చేస్తే మనం పుణ్యక్షేత్ర దర్శనము తీర్థ స్నానం చేయటం వల్ల ఆ పాప నివృత్తి కలుగుతుంది. అదే మనం ఇక్కడే పుణ్యక్షేత్రానికే వచ్చి నదిలో ఈత కొట్టడం, నదిలో ఉమ్మేయటం, లేకపోతే నదిలో వేరే పదార్థాలు వేసుకొని వాటిని నవిలి ఆ నదిని అపవిత్రత చేయటం, అట్లాగే ఈ దేవాలయానికి రావటం. ప్రతి ఒక్క మనిషికి భగవంతుడు ఒక సామర్థ్యం అనేది ఇచ్చుంటాడు వాడి శరీరానికి. మనం ఒక 2 గంటలు ఏం తినకుండా తాగకుండా ఉండగలుగుతామా అంటే ఉండగలుగుతాం. ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి అంటే అప్పుడు వేరే. కానీ ఇవాల్టి రోజుల్లో జనాల యొక్క మనస్థితి ఏమైందంటే దేవాలయానికి వస్తూ ఒక బాటిల్లో నీళ్లు తీసుకొని రావటం, లేకపోతే ఏవో తినే పదార్థాలు తీసుకొని రావటం, వాటిని వాళ్ళు రూమ్లో కానీ వాళ్ళ ఎక్కడో ఉంటుంది కదా అక్కడ చేసుకొని వచ్చి ఆ దేవాలయంలో ఉండే ఒక అరగంట సేపు ప్రశాంతంగా ఆ భగవంతుడి నామస్మరణం లేకపోతే భజనం ఏదో చేసుకొని ఉండదు, అక్కడే కూర్చొని తినటం. అంటే మన దేవాలయాల్ని మనమే అపవిత్రత కలుగజేస్తున్నాం. ఆ ఒక్క పరిస్థితి కొంచెం మారాలి. ఇప్పుడు ఎవరికి ఆసక్తి, చిన్న పిల్లలకైతే వేరే, వారికి పాపం వారికి ఆహారం అదంతా ఇవ్వాలి. కానీ అందరూ అట్లా ఆచరిస్తూ పోతే దానివల్ల పుణ్యానికంటే పాపమే ఎక్కువైతుంది. ఇట్లాంటివి తక్కువ చేసుకొని అట్లాగే ఆ భగవంతుడి నామస్మరణ ఇట్లాంటివి ఆ కథని అందరికీ చెప్పటం. ఈ చిన్నపిల్లలకి తెలియదు అంటే ఆ క్షేత్రం యొక్క ఇవాళ రోజుల్లో మనకి ఎన్ని పుస్తకాలు దొరుకుతాయి, లేకపోతే ఈ మొబైల్లో కంప్యూటర్లో ఆ క్షేత్ర మాహాత్మ్యం అనేది చూస్తే దాన్ని మనం ఒక క్షేత్రానికి వెళ్ళటానికంటే ముందు మానసికంగా మనం దాని గురించి అంతా సిద్ధత చేసుకొని మనం వెళితే అప్పుడు ఆ క్షేత్ర దర్శనం చేసినటువంటి ఒక సంపూర్ణ ఫలితాన్ని మనం పొందుతాం. ఇవాళ రోజుల్లో అందరికీ ఏదైనా క్షేత్రానికి వెళ్ళాలి అంటే ముందు అక్కడ మనం ఫోటో తీసుకోవాలి, దానికి సరైన కెమెరా ఉందా, లేకపోతే మొబైల్ ఉందా, ఛార్జర్ ఉందా, సరే ఇవన్నీ కావాలి ఇవాటి. అట్లాగే ఆ భగవంతుడికి మనం ఏం సమర్పించవచ్చు, ఎందుకంటే ఒక్కో క్షేత్రంలో ఒక్కొక్కడికి ఒక విశేషమైన ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో శివక్షేత్రానికి వెళ్ళాలి, మన ఇంటి చుట్టుపక్కల చాలా మారేడు దళాలు ఎక్కువ దొరుకుతాయంటే దాన్ని ఒక ఇన్ని కోసుకొని వెళ్ళి అక్కడ ఈశ్వరుడికి సమర్పిద్దాం. ఇట్లాంటి భావన ఇప్పటి కాలంలో తక్కువ అయిపోయింది. అయితే దాన్ని కొంచెం ఎక్కువ చేసుకుంటే ఆధ్యాత్మిక మనోభావన, అప్పుడు ఈ తీర్థయాత్ర చేసినందుకు మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. అట్లాగే మన ధర్మాన్ని మన క్షేత్రాల్ని మనం కాపాడుకున్న వాళ్ళము అవుతాము. సంతోషంగా గారు, అంటే దీనిలో అంతర్భాగంగా ఏమిటంటే మనం ఇలాంటి దర్శనాలు చేయడం వల్ల ప్రకృతి కూడా కాపాడబడుతుంది. ఇప్పుడు నదులు ఎన్నో ఎండిపోతున్నాయి, ఎన్నో మురికి అవుతున్నాయి. సో ఆ నదీ ప్రవాహాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం, ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం అని చెప్పారు. ధన్యవాదాలు. ఇప్పటివరకు చెప్పినవన్నీ కలుపుకుంటే మీరు ఒక వేదాధ్యాయి, వేదం చదువుకున్నారు, అలాగే అనేక తీర్థక్షేత్రాలు చూశారు, మన శృంగేరి పీఠం నిర్వహించినటువంటి అనేకమైనటువంటి క్రతువుల్లో పాల్గొన్నారు. కాలడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మా కన్యాకుమారి వరకు మొన్న అన్ని లేటెస్ట్గా చాలా వరకు జరిగినటువంటి అనేక క్రతువుల్లో మీరు పాల్గొన్నారు. నేను ఎప్పుడు శృంగేరి వచ్చినా కానీ ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక హోమం, చండీ అననివ్వండి, సహస్ర చండీ, శతచండీ కానీ అనేక యజ్ఞయాగాలు క్రతువులు జరుగుతూ ఉంటాయి. ఈ హోమ విధానం కానీ లేదా ఇది ఎవరు ఎందుకు చేయాలి ఇట్లాంటివి మీరు ఏమన్నా తెలియజేయగలుగుతారా? అదే ఈ మనిషికి ఈ కామనలు అంటే నాకు ఎప్పుడు సుఖమే కావాలి, సుఖం మేస్యా దుఃఖం మనాగపి మాభూత్ అని చెప్పి సంస్కృతంలో చెప్తుంటారు. నాకు ఎప్పుడూ సుఖమే ఉండాలి, ఎప్పుడు దుఃఖం అనేది కొంచెం కూడా నాకు కలగకూడదు అని. అందుకని ఈ సుఖం అనేది ఎట్లా కలుగుతుంది అంటే ధర్మాచరణ వలన. ఈ ధర్మాచరణ అంటే యజ్ఞయాగాలు, లేకపోతే ఇట్లా చాలా భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా, యజ్ఞాలు, ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ ఇట్లాంటి. అట్లాగే భగవన్ నామస్మరణ, దాన్ని జపయజ్ఞము అని చెప్పి చెప్తారు. అది చాలా శ్రేష్టమైనది. యజ్ఞానాన్ జపయజ్ఞోస్మి అనేది కూడా ఆయన చెప్పి ఉన్నారు.
అట్లా ఈ యజ్ఞాలు వీటి ఆచరణ చేయటం వలన మనకి ఏదైనా ఒక కోరికలు ఉంటే అవి నెరవేరుతాయి అని. అందుకని ఇప్పుడు ఈ శృంగేరి క్షేత్రానికి చాలామంది వచ్చి ఇక్కడ శారదా అమ్మవారిని, అంటే అమ్మవారు ఆ పరబ్రహ్మ, గణపతి, ఈశ్వరుడు, సూర్యుడు, మహావిష్ణువు, శివుడు, అమ్మవారు ఇట్లా నానా రూపాల్లో ఉన్న ఇక్కడ విశేషంగా సరస్వతి రూపంలో, అంటే బ్రహ్మ విద్యా ప్రదాయిని. ఎందుకంటే ఈ విద్య అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. అందుకని అమ్మవారి రూపంలో ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ పరదేవతను స్థాపించారు. అందుకని ఈ దేవీ క్షేత్రంలో చండీ యాగాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది అని భక్తుల యొక్క నమ్మకము. అట్లాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటే కూడా చాలా మంచి విద్య వస్తుంది మన పిల్లలకి అనే యొక్క భావనతో ఇక్కడ చాలామంది అక్షరాభ్యాసాన్ని చేసుకొని తర్వాత జగద్గురువుల దర్శనం, తర్వాత శారదా అమ్మవారికి ఏదైనా ఒక అర్చన సేవ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి క్షేత్రంలో ఈ చండీ హోమాన్ని, చండీ హోమంలో చాలా ప్రభేదాలు ఉన్నాయి. నవచండీ, శతచండీ, సహస్రచండీ, అయుత చండీ అని. మధుకైటభులు, మహిషాసురుడు, చండముండ, శుంభ నిశుంభాది దుష్ట రాక్షసులు లోకకంటకులుగా ఉన్నటువంటి వారిని సంహరించి దేవతలను, ఋషులను అనుగ్రహించినటువంటి ఆ పరదేవత ఒక్కో సమయంలో ఒక్కో విధముగా, అనగా మధుకైటభ సంహార కాలంలో మహాకాళి రూపంలో, మహిషాసురుడిని మహాలక్ష్మి రూపంలో, శుంభ నిశుంభాది రాక్షసులను మహాసరస్వతి రూపంలో సంహరించి భక్తులను అనుగ్రహించి, ఈ యొక్క చరిత్ర మొత్తము 13 అధ్యాయములలో 700 శ్లోకములలో దేవీ మహాత్మ్యము, దానినే చండీ సప్తశతి, దుర్గా సప్తశతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సప్తశతి స్తోత్రాన్ని ఒక్కసారి పఠించినంత మాత్రముచే సకల దుఃఖములు నివృత్తి కలుగుతాయి అని ఆ అమ్మవారే స్వయంగా ఆ సప్తశతిలో 12వ అధ్యాయంలో భక్తులకి ఉపదేశించి ఉన్నది. అటువంటి ఈ సప్తశతి స్తోత్రాన్ని 10 సార్లు పారాయణ చేసి ఒక విప్రుడు హోమము చేస్తే దాన్ని నవచండీ యాగము అంటారు. అలాగే 100 సార్లు ఈ దేవి మహాత్మ్యమును పఠించి 10 మంది విప్రులు హోమకుండములో హోమము చేసిన దానిని శతచండీ అంటారు. అదే 1000 సార్లు పఠించి 10 హోమకుండములలో 10 మంది, అనగా 100 మంది హోమము చేసిన దానిని సహస్రచండీ. 10,000 సంఖ్యలో 10,000 సంఖ్యని సంస్కృతంలో అయుతము అని పిలుస్తారు. అయుత సంఖ్య, అయుత చండీ అనగా 10,000 సంఖ్యలో ఆ దేవీ మహాత్మ్యము దుర్గా సప్తశతిని పఠించి 100 హోమకుండములలో 1000 మంది ఋత్విక్కులు హోమము చేసిన దానిని అయుత చండీ అని చెప్తారు. ఇక్కడ శృంగేరి క్షేత్రంలో నవరాత్రి తర్వాత జగద్గురువుల జన్మదినము, దానిని వర్ధంతి ఉత్సవము అని పిలుస్తారు. ఆ శుభ సందర్భములలో శతచండీ మహాయాగాన్ని జరుపుతూ ఉంటారు. కొన్ని విశేష సందర్భములలో సహస్రచండీ యాగాన్ని కూడా నిర్వహిస్తారు. అట్లాగే జగద్గురువుల 61వ వర్ధంతి ఉత్సవము, 71వ వర్ధంతి ఉత్సవ సందర్భములలో అయుత చండీ మహాయాగము కూడా జరిగి ఉన్నది. అదే విధముగా ఈ సంవత్సరము శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారు, మహాసన్నిధానం వారి అనుగ్రహంతో కాశీ క్షేత్రమునకు విచ్చేసిన శుభ సందర్భమున అన్నపూర్ణాదేవి యొక్క స్వర్ణ ప్రతిష్ఠ, స్వర్ణ శిఖరాన్ని శృంగేరి మఠము ద్వారా నిర్మించారు. ఆ స్వర్ణ శిఖర కుంభాభిషేక సందర్భంలో లోక కళ్యాణార్థము కాశీ క్షేత్రంలో కూడా సహస్రచండీ మహాయాగాన్ని నిర్వహింపజేశారు. అలాగే మొన్న నరసింహవనంలో ఇక్కడ జగద్గురువుల 75వ వర్ధంతి ఉత్సవంలో వజ్రోత్సవ భారతి అని అప్పుడు సహస్రచండీ మహాయాగాన్ని నిర్వహింపజేశారు. అయితే గురుగారు, ఇప్పుడు మీరు చండీ హోమం గురించి చెప్పారు. ఎప్పుడు వచ్చిన అమ్మవారి ప్రసాదంగా దొరుకుతూ ఉంటుంది. అయితే ఈ హోమము అనగానే మళ్ళీ అదే లౌకిక జనులకు చూసుకుంటే అది ఎవరైనా చెయ్యొచ్చు అన్న ఒక భావన ఉంది.
ఎలా అయినా చెయ్యొచ్చు అన్న భావన కూడా ఉంది. ఇప్పుడు మీరు శృంగేరి అన్నది శ్రేష్ఠ పీఠము, గురుపీఠము, ఉత్కృష్టమైనది, జగద్గురు పీఠం. అక్కడ జరిగే వాటికి పేరు కాదు కదా, దానిలో సందేహం అంటూ ఏముండదు. ఇక్కడ ఎలా జరగాలో అన్ని చోట్ల అలాగే జరగాలని మేము అనుకుంటాం. అయితే ఇప్పుడు మేము ఉన్న ప్రదేశంలో కానీ ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న ఆలయాల్లో కూడా చూసుకుంటే ద్రవ్యం కూడా ఇష్టానికి వేస్తున్నారు, కర్తలు కూడా ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారు, చేసే విధానాలు కూడా కొన్ని వ్యత్యాసాలు చూస్తూ ఉన్నాము. సో ఈ పద్ధతులను ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ హోమానికి వస్తువులనండి లేదా అర్హత అనండి ఇవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే అది ఎలా ఉంటుందని తెలియజేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఈ శాస్త్రోక్తమైన ఏ కర్మ ఉన్నా కూడా దానికి ఒక విధానము అనేది శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఆ శాస్త్రంలో చెప్పబడి ఉన్న రీతిలో మనము వ్యవహరించిన దాని యొక్క సత్ఫలితము మనకి లభిస్తుంది. అంటే దానికి శ్రద్ధ ఉన్నవాడు మనకి ఈ పదార్థంతోనే హోమం చేయాలి, ఈ నియమాన్నే అనుసరించాలి, ఈ క్రమంగానే హోమం చేయాలి. ఆ శ్రద్ధ లేనివాడు ఏదో రకంగా చేస్తూ ఉంటాడు, దానికి ఫలం ఉండదు. శ్రీకృష్ణుల వారే ఉపదేశించారు, అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతంచయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ అని. ఈ అశ్రద్ధగా అంటే శ్రద్ధ లేకుండా ఏదో హోమం చేయాలి, నేను హోమం చేస్తున్నాను చెప్పి అందరికీ తెలియాలి, అంతే. నేను హోమం ఎట్లాగైనా చేసుకుంటా, నేను హోమం చేస్తున్నా అందరికి తెలియాలి, అన్న సంతర్పణ చేయాలి, చెప్పుకోవాలి, అట్లా చేస్తే దానివల్ల పరలోకంలోనూ ఫలం లేదు, ఇహలోకంలోనూ దానివల్ల ఫలం లేదు. అది కేవలం అసత్, అంటే అది చేసినా చెయ్యనట్లే అని. అందుకని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా శాస్త్రోక్తమైన విధానంతో చేయాలి అని. ఇప్పుడు ఈ చండీ హోమం గురించే మనం చెప్పాలంటే ఆ చండీ సప్తశతికి అంగంగా రహస్యత్రయాలు అని చెప్పి ఉన్నాయి ఒక గ్రంథ భాగం. వాటిలో కొన్ని శ్లోకాల్లో ఈ పూజా విధానము హోమం గురించి అంతా చెప్పబడి ఉన్నది. ప్రతి శ్లోకంచ జుహుయాత్ పాయసం తిల సర్పిష. ప్రతి శ్లోకం చెప్తూ మనం నెయ్యి తర్వాత నువ్వులతో కలిపినటువంటి పాయసంతో ఆహుతిని ఆ అమ్మవారికి సమర్పించాలి. సరే, ఎవరు ఈ హోమాన్ని చేయాలి అంటే దానికి ఒక క్రమం ఉంటుంది. మనం సరిగ్గా ఒక హోమకుండాన్ని, ఆ హోమకుండ నిర్మాణానికి కూడా శాస్త్రంలో విధానం చెప్పబడి ఉన్నది. ఏదో ఒక గుంటలాగా తీసి దాంట్లో నిప్పు పెట్టి హోమం చేస్తాను కాదు. చతురస్ర, వృత్త ఇట్లా హోమకుండాల గురించి కూడా శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఆ క్రమంగా యాగశాలలో హోమకుండాన్ని నిర్మాణం చేసుకొని దాంట్లో అగ్ని ప్రతిష్టని, ఆ అగ్ని ప్రతిష్టకి చాలా విధానాలు ఉంటాయి. ఆ క్రమంగా అగ్ని ప్రతిష్ఠ చేసి తర్వాత ప్రతి ఒక్క ద్రవ్యం మనం భగవంతుడికి ఏది సమర్పించాలన్నా అది శుచిగా ఉండాలి. ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవరిదైనా ఇంటికి వెళతాం, మనకు ఒక దుమ్ము పడిన చైర్లో మీరు కూర్చోండి అంటే మీరు కూర్చుంటారా? లేదండి. మంచి సోఫాలో కూర్చోబెడతాడు అనుకుంటే చూస్తే పాతబడిన ఏదో కుర్చీలో అంతా మట్టిగా ఉంది, ఇక్కడ కూర్చోమంటున్నాడు అంటే మనకు ఒక ఇది ఉంటుంది, ఆశ ఉంటుంది, మంచి చోట్ల కూర్చోబెడతారు. అట్లా ఉన్నప్పుడు భగవంతుణ్ణి మనం ఆరాధిస్తోంది ఎందుకు? మనకి మంచి కలగాలి అని. అట్లా ఉన్నప్పుడు భగవంతుడికి సమర్పించే ద్రవ్యం కూడా శుద్ధమైనది అయి ఉండాలి. అందుకనే మనం ఈ అగ్నిలో సమర్పించే పదార్థాలనంతా ఆ పుణ్యాహ జలంతో ప్రోక్షణ చేసి శుచి అయినటువంటి పదార్థాన్నే సమర్పిస్తారు. అట్లాగే మీరు ఆ కట్టెల్ని వేసేటప్పుడు దాంట్లో చీమలు, కీటాలు అట్లాంటివేం లేకుండా వాటిని చూసి దులిపి మంచి వాటిని సమర్పిస్తారు. ఇవంతా ఆ పదార్థాలకి శుద్ధి అని. అట్లాగే హోమం చేసేవాడు ఒక శుద్ధుడై ఉండాలి కదా, కర్త. వాడికి శుద్ధి అంటే ఏంటంటే ఆ హోమానికి సంబంధించిన ఒక దేవతా మంత్రాన్ని సద్గురు ద్వారా దీక్షాక్రమంలో ఉపదేశాన్ని పొందాలి ముందుగా. ఇప్పుడు మనం ఒక ఈ శ్రీచక్రార్చన, నవావరణార్చన అంటే దాంట్లో ఆ గురువు దగ్గర బాల, శ్రీవిద్య మొదలైన మంత్రాల్ని క్రమంగా దీక్ష తీసుకొని దాన్ని ప్రతిరోజు వాడు జపం చేస్తూ వాడు హోమం చేస్తే దాని ఫలితం. అట్లాగే ఈ చండీ హోమం చేయాలి అంటే చండీ నవాక్షరి అనే మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ప్రతిరోజు ప్రాతః సంధ్యావందనం అయిన తర్వాత ఆ మంత్ర జపాన్ని చేసి ప్రతిరోజు ఆ సప్తశతి స్తోత్ర పారాయణం అంతా చేస్తుంటే వాడు హోమం చేయటం వల్ల అవుతుంది. ఇవాళ రోజు చాలా మంది నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, మీరు అడిగినందుకు అడగకపోయినా ఇదొక విషయం చెప్తున్నాను.
అయ్యా మాకు జ్యోతిష్కులు మాకేదో కొంచెం గ్రహచారం ఇట్లా పరిస్థితి ఉంది అని, అందుకని ఈ హోమం చేయమని చెప్పారు, మేము చేస్తున్నాము, కానీ మాకేమో సరైన ఫలితం రావట్లేదు. లేదు మేము చండీ హోమం చేసాము చాలాసార్లు. ఎవరు చేశారు? లేదు మేమే చేసాము. అంటే మీకు చండీ మంత్ర ఉపదేశం ఉందా? లేదు. సప్తశతి మీరు చదవగలుగుతారా? లేదు. మరి ఇట్లా లేదు హోమకుండంలో వేశారు. లేదండి ఇది తప్పు, మీరు మీ పురోహితులు ఉంటారు కదా వారి ద్వారానే మీరు హోమం చేయించండి. ఎందుకంటే వారు ప్రతిరోజు ఈ మంత్ర జపము ఇవంతా చేసేవాళ్ళు అయి ఉంటారు కాబట్టి, చేసేవాళ్ళు అయి ఉంటేనే దానికి ఫలితం వస్తుంది. ఎందుకంటే దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోలేదు, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళతారు. వెళ్ళినప్పుడు మీరు ఆపరేషన్కి ఎంత 2 లక్షలు 5 లక్షలు ఎంత ఇస్తారు మీరు. అప్పుడు నేను కత్తితో చాకుతో ఒకసారి నేను కట్ చేయను అని అడుగుతారా అండి మీరు? లేదు. దానికి ఒక అర్హత అని ఉంటుంది. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఆ MBBS ఆ మెడిసిన్ అవంతా చదువుకొని వాళ్ళు దాన్ని తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తే దానికి ఒక ఫలితం వస్తుంది. అది మనకి ప్రత్యక్షంగా ఉన్నది. ఇది అట్లా కాదు, ఇది శాస్త్ర ప్రమాణం వల్ల మనం తెలుసుకుంటున్నాం. ఏంటి చండీ హోమం చేస్తే ఇట్లా అవుతుంది అని. అంటే దీనివల్ల హోమం చేయగానే ఫలితం మనకి ఇక్కడ వస్తుంది అని కాదు, ఆ అమ్మవారు అనుగ్రహిస్తే మాత్రం మనకు వస్తుంది ఈ ఫలితం అనేది. అప్పుడు దీని విషయంలో మనం ఇంకా జాగరూకులై ఉండాలి కదా. అలాగే మనం ఒక బస్సు ఉంది AC స్లీపర్, దాంట్లో మనం ఒక సీటు 5,000 రూపాయలు పెట్టి నేను దాంట్లో కూర్చున్నాను, నేను ఒక 10 నిమిషాలు డ్రైవర్ సీట్లో కూర్చుంటాను అంటే ఒప్పుకుంటారా? మీకు వాటిల్లో వేటిల్లో లేని ఒక ఆశ ఈ హోమంలో మాత్రం, ఎట్లాగో మనం పంతులు గారు పురోహితులకు మనం దక్షిణ ఇస్తున్నాం కదా, నేను ఒక 2 నిమిషాలు హోమకుండంలో వేస్తాను అంటే అప్పుడు అది హోమం చేసినట్టు అవ్వదు, అది మనం ఏదో అగ్నికి ఆహుతి ఇచ్చినట్టు, ఆహుతి కూడా కాదు, ఏదో వేసినట్టు అవుతుంది. ఎందుకంటే దాంట్లో చెప్పిన విధానంగా చేస్తే మనకి పూర్ణమైన ఫలితం వస్తుంది. అందుకని ప్రతి ఒక్క మంత్రానికి ఆ హోమానికి దానిదే అయిన ఒక వ్యవస్థ ఉంది, అది చేసుకుంటే. అయితే ఇప్పుడు అందరూ అడగచ్చు, ఎట్లయితే ఇప్పటి కాలంలో చాలామంది ఇట్లా చేయిస్తున్నారు కదా అంటే, అట్లా అదేదో కొంతమంది అట్లా చేయిస్తున్నారు, అయితే అది సరిగా కాదు. ఏ దేవత ఉపాసనకైనా దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, దాన్ని అనుసరించి చేస్తే దానివల్ల మనకి పూర్ణ ఫలితాన్ని పొందగలుగుతాము. మనం ఆ నియమాన్ని అనుసరించి చేయకుండా చివరికి మేము ఈ హోమం చేసినా మాకేం కలగట్లేదు అంటే అది అపరాధం అయింది. అద్భుతం గురుగారు. అది మీ మీ సమాధానం చూసిన తర్వాత అయినా మా ప్రేక్షకులు సనాతన ధర్మీయులందరూ ఏ రుద్రహోమం చేసినా, చండీ హోమం చేసినా, పవమాన హోమం చేసినా, గణేష హోమం చేసినా, ఏ హోమం చేసినా కానీ వాటికి తగ్గ పద్ధతులన్నీ వారి వారి పురోహితుల ద్వారా, వారి వారి సంబంధికుల ద్వారా తెలుసుకొని ఆచరిస్తారని కోరుకుంటూ, మీరు ఈ శృంగేరి క్షేత్రంలో అనేక యజ్ఞయాగాదులు పూజలు అవన్నీ నిర్వహించారు, మీరు దగ్గరుండి నిర్వహించారు, మీ మీ ఆధ్వర్యంలో కూడా అనేక జరిగాయి. మాకు తెలిసి మీరు దగ్గరలోనే ఇప్పుడు ఋషశృంగ ఆలయం కానీ కిగ్గాలో ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరగిరి వైపున మలహానికరేశ్వర స్వామి ఆలయంలో కానీ, లేదా విద్యాశంకర ఆలయం కానీ మీరు అనేకటువంటి విశేషమైన పూజలు చేసి ఉంటారు, అభిషేకాలు, అర్చనలు ఇత్యాది. మీకు జరిగినటువంటి ఏమైనా విశేషమైనటువంటి అనుభూతి మా ప్రేక్షకుల కోసం పంచుకోగలుగుతారా? ఇప్పుడు ఈ శృంగేరి క్షేత్రం, శృంగేరి అనే పేరు చెప్పంగానే భక్తులందరి మనస్సులో వెంటనే ఆ విద్యాశంకర దేవాలయమే కనపడుతుంది. ఆ విద్యాశంకర దేవాలయంలో ఈ శృంగేరి గురు పరంపరలో క్రమంగా అంటే శంకరాచార్యుల వారి శిష్యులు సురేశ్వరాచార్యుల వారు, ఆ సురేశ్వరాచార్యుల వారి దగ్గర నుంచి ఇట్లా ఆచార్యుల వారి సంప్రదాయం వస్తుంది. అలాగే 10వ ఆచార్యుల వారు విద్యాతీర్థులు అని, ఆ విద్యాతీర్థులు ఆ స్థానంలో లంబికా యోగాన్ని అభ్యసించి చివరికి అక్కడే వారు సమాధి అయినటువంటి ఒక స్థానం. వారి శిష్యులైనటువంటి భారతీ తీర్థులు మరియు విద్యారణ్య మహాస్వాముల వారు అక్కడ అప్పటి కాలంలో ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్య రాజు యొక్క ఒక సేవని అనుసరించి ఒక శిలామయమైన ఒక మందిరాన్ని నిర్మింపజేశారు. అయితే సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారు ఈ జగద్గురు పరంపరలో 33వ ఆచార్యులు.
వారు అనేక స్తోత్రాల్ని రచించి భక్తులను అనుగ్రహింపజేసి ఉన్నారు. వాటిలో ఈ విద్యాతీర్థ పదారవింద యుగలం వందే జగత్పావనం అనేటువంటి ఒక పంక్తి చివరికి వచ్చే విధముగా ఒక స్తోత్రాన్ని రచించారు, విద్యాతీర్థ పదారవింద స్తుతి అని. దాంట్లో ఒక శ్లోకాన్ని ఉల్లేఖించి ఉన్నారు. ఘంటానాద పురస్సరం ప్రతిదినం రాత్రౌ సురాణాంగణైః భక్త్యా పూరిత మానసైః సుమవరైః కర్పూర నీరాజనైః ధూపైర్దీపచయైర్మనోహరతరైః సంపూజ్యమానం ముహుః విద్యాతీర్థ పదారవింద యుగలం వందే జగత్పావనం. అనగా ఆ విద్యాశంకర దేవాలయంలో ఉన్నటువంటి ఆ శివలింగం సాక్షాత్ ఆ పరమేశ్వరుడే అయ్యున్నాడు. అటువంటి ఆ పరమేశ్వరుడిలో ఈ ఆచార్యుల వారు లీనమై ఉన్నారు. అనగా ఈశ్వరుడికి మరియు ఈ గురువుకి భేదం లేదు. మన సంస్కృతిలో నేను చెప్తాను కదా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని. అట్లాగే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చుట్టూ ఉన్నారు. వారి యొక్క సమష్టి రూపంగా ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఆ విద్యాతీర్థులు శివరుడి రూపంలో ఉన్నారు అక్కడ. అటువంటి ఆ శివలింగానికి ప్రతిరోజు ఘంటానాద పురస్సరం, ఘంటానాద పూర్వకముగా దేవతలు ఋషులు అర్చన చేస్తారు. అటువంటి ఆ విద్యాతీర్థుల వారి పాదాలకి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని జగద్గురువులను స్తుతించారు సచ్చిదానంద శివాభినవ సింహభారతి మహాస్వామి వారు. వారి స్తోత్రాలంతా భక్తి సుధా తరంగిణి అనేటువంటి ఒక పుస్తకంలో మనకి దొరుకుతాయి. ఇవాటికి కూడా ఎవరు ఏకాగ్రతగా శృంగేరిలో ఈ మంత్ర జపము ఇట్లాంటివి చేస్తూ ఉంటారో వారికి ఆ ఘంటానాదము వినపడినటువంటి కొన్ని అనుభవాలు ఉన్నాయిట. అట్లాంటి భాగ్యం ఇంకా మాకు రావాలి. అయితే కొంతమందికి మన పూర్వీకులకు అట్లాంటి ఒక అనుభూతి జరిగి ఉన్నది అని. అటువంటి గొప్ప ప్రదేశం ఆ విద్యాశంకర దేవాలయం. మన ఆలయం లోపలికి వెళ్ళంగానే మనకు ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి వచ్చినటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. అటువంటి క్షేత్రం ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల అష్టమి రోజు విద్యాశంకర రథోత్సవం కూడా జరుగుతుంది. ఆ రథోత్సవం వెనక రోజు సప్తమి రోజు వారి యొక్క ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన సందర్భముగా జగద్గురు మహాస్వామి వారు ఆ విద్యాశంకరుల వారికి విశేషంగా పూజ నిర్వహిస్తారు. ఆ పూజ చేసేటువంటి సందర్భంలో కొన్నిసార్లు అక్కడ జగద్గురువుల వారి సేవ చేసేటువంటి భాగ్యం నాకు లభించి ఉన్నది. అప్పుడు ఒక రకముగా మనం ఏకాంతంగా ఏదో బ్రహ్మలోకంలో ఉన్నామేమో, పరబ్రహ్మతో కూడి ఉన్నామేమో అన్నట్టు. అంటే ఈ బయట వ్యవహారాలు ఏ ఉండవు. అక్కడ జగద్గురువులు ఆ విద్యాశంకరుల వారు మాత్రమే ఉంటారు. ఒక అలౌకికమైన ఆనందాన్ని అనుభవించిన ఒక స్థితి నాకు కొన్నిసార్లు కలిగి ఉన్నది. అదృష్టవంతులు. అట్లాగే ఈ విభాండక మహర్షి అంటే ఆయన కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. ఆయన తుంగా నదీ తీరంలో తపస్సు ఆచరించి 300 సంవత్సరములు పంచాక్షరి మంత్ర జపము చేసిన తర్వాత ఆ శివలింగము భూమి నుంచి ఆవిర్భవించి ఉన్నది. ఇదంతా ఈ ధర్మరాజుకి శ్రీకృష్ణుల వారు తుంగభద్ర మాహాత్మ్య ఖండములో దీని గురించి అంతా చెప్పబడి ఈ తుంగా నది మహాత్మ్యము, ఈ క్షేత్ర మహాత్మ్యము ఉపదేశించి ఉన్నారు. అట్లాగే ఆ విభాండక మహర్షి యొక్క ఆరాధ్య దేవత అయినటువంటి ఆ మలహానికర శివలింగానికి జగద్గురువులు ప్రతి సంవత్సరము 2 పర్యాయములు విశేష పూజని నిర్వహిస్తారు. ఒకటి మహాశివరాత్రి రోజు మధ్యాహ్న సమయమున, అలాగే తమ యొక్క జన్మదినము వర్ధంతి చైత్రశుద్ధ షష్ఠి దాని వెనక రోజు చైత్రశుద్ధ పంచమి రోజు ఒక విశేషముగా ఆరాధన చేస్తారు. అయితే నాకు కలిగి ఉన్న ఒక అనుభవం ఏమంటే ఇటీవల ఒక 10 సంవత్సరముల నుంచి మహాసన్నిధానం వారు పూజ చేసేటప్పుడు అక్కడ పంచామృత అభిషేకంకి ఎక్కువ ద్రవ్యములు ఉండుట వలన ఆ అభిషేకం ఇప్పుడు సన్నిధానం వారు కూడా ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయటానికి ఆ గర్భగృహముకు వస్తారు.
వారు పూజ చేసే సందర్భంలో నాకు ఎట్లా మనస్సులో ఉంటుంది అంటే, నేను ఒకేసారి ముగ్గురు ఈశ్వరుల్ని దర్శిస్తున్నానేమో అని. ఎందుకంటే మన శాస్త్రంలో నరవదృశ్యతే లోకే శ్రీగురు పాపచక్షుషాం శివవదృశ్యతే లోకే శ్రీగురు పుణ్యచక్షుషాం అని చెప్పి ఒక వాక్యం ఉంది. అంటే గురువుని చూడంగానే ఏముంది మనలాగానే మనిషి, మనలో ఉన్న మాంసమయమైన శరీరమే వాడికి ఉంది అనే భావన ఎవరికి కలుగుతుందో వాడు ఇంకా మనిషి, అంటే వాడు ఇంకా పాపి, వాడు ఇంకా ఒక ఆధ్యాత్మిక స్థితికి పొందలేదు అని. అయితే ఆ గురువుని చూడంగానే ఈశ్వరుడు అనే భావన ఎవరికి కలుగుతుందో వాళ్ళు పుణ్యాత్ములు అని. అందుకని మనం గురువుని చూడంగానే సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నన్ను అనుగ్రహించుటకు ఈ రూపంలో వచ్చి ఉన్నాడు అనే ఒక భావనని మనం పెంపొందించుకోవాలి. ఎందుకంటే అన్ని భావనలోనే ఉంది. ఒక భావన అనేది లేదు అంటే అదొక రాయి, ఇది నీళ్లు అని ఇట్లా అదొక తీర్థము అని, లేకపోతే ఇదొక విగ్రహం అని ఆ భావన ఉండదు. అది విశేషంగా ఈ సాధువుల దర్శనంలో అది ఉండాలి. ఎందుకంటే భాగవతంలో ఒక శ్లోకం ఉంది, నహ్యమ్మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలాదయ తే పునంత్యురుకాలేన దర్శనాదేవ సాధవ. అంటే ఈ జలమయమైనటువంటి తీర్థాలు లేకపోతే మట్టితో రాతితో నిర్మించినటువంటి ఈ విగ్రహాలు, దేవతా విగ్రహాలు, ఇవన్నీ వెంటనే మనల్ని కృతార్థుల్ని చేయలేవు. అవంతా కాలక్రమంలో మనల్ని అనుగ్రహిస్తాయి. కానీ దర్శనాదేవ సాధవ, అయితే సాధువులు సన్యాసులు వీరు వారి దర్శనం చేసుకోగానే మనల్ని అనుగ్రహించగలుగుతారు అని. అందువల్ల మనం ఈ గురువుల విషయంలో విశేషమైనటువంటి ఒక శ్రద్ధని పొంది ఉండాలి. అట్లాగే ఆ మలహానికరేశ్వర స్వామి వారికి జగద్గురు ఉభయులు అర్చన చేసే సందర్భంలో ఒకేసారి ముగ్గురు ఈశ్వరుల్ని చూసినటువంటి ఒక అనుభవం కలిగి చాలా ఆనందం వేస్తుంది. అదే రకముగా ఒక సందర్భంలో కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో సామాన్యంగా అన్ని చోట్ల ఈ వర్షాకాలం అయిపోయి ఉంటుంది, శరద్ ఋతువులో కార్తీక మాసం. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ మలహానికరేశ్వర దేవాలయం నుండి దేవుణ్ణి ఊరేగింపుగా విగ్రహాన్ని తీసుకొచ్చి తుంగా నదిలో తెప్పోత్సవం ఆచరించే సంప్రదాయం ఉంది కార్తీక పౌర్ణమి రోజు. ఆ సందర్భంలో శృంగేరి క్షేత్రంలో మొత్తం 1,00,000 దీపాలని ప్రజ్వలింపజేస్తారు. 1,00,000, అందుకనే 1,00,000 దీపోత్సవం అని కూడా దానికి పేరు. అట్లాగే కృత్తికా దీపోత్సవం అని, అంటే కార్తీక మాసంలో వచ్చే ఉత్సవం, కృత్తికోత్సవం అని కూడా అట్లా. అయితే ఒక సంవత్సరం ఆ ఉత్సవం సుమారు ఒక 9 గంటలకి ప్రారంభమవుతుంది. 9 గంటలకి ఆ ఈశ్వరుడికి మహా మంగళహారతి అయిన తర్వాత ఈశ్వరుడి ముందు వైపు జ్వాలా తోరణం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదైన తర్వాత ఈ 1,00,000 దీపోత్సవాన్ని జరుపుతారు. సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం అంతా ఏర్పాటు చేసుకున్నారు 1,00,000 దీపోత్సవాన్ని. ఆ రోజు పౌర్ణమి, చంద్రుడు చాలా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి మొత్తం మేఘాలు ఆవరించున్నాయి. ఒక 15-20 చినుకులు కూడా పడ్డాయి. వెంటనే అక్కడున్న గురువుగారి ఆప్తులు గురువుగారి దగ్గర వర్షం పడితే ఇంకా ఈ 1,00,000 దీపోత్సవం మొత్తం ఇదైపోతుంది అని చెప్పి, జగద్గురు ఈశ్వరుడి అక్కడ ఉత్సవ విగ్రహం ఉంది, అటువైపు ఒక్క నిమిషం ఇట్లా, నేను అక్కడ ప్రత్యక్ష దర్శిని, అక్కడ మూసుకొని ఒక్క నిమిషం ఇట్లా నమస్కారం చేశారు. వెంటనే ఆ వర్షం ఆగిపోయింది. ఆ మేఘాలు మొత్తం పోయి ఆ ఉత్సవం చాలా విజయవంతంగా నిర్విఘ్నంగా జరిగింది. ఇట్లా ఆ జగద్గురు అప్పుడు నేను అంటే అంటే ఆ ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నాడు అంటే వారికి వీరికి ఏ భేదము లేదు అని. అటువంటి అనుభవాలు నాకు ఇక్కడ చాలా జరిగి ఉన్నాయి. పుణ్యవంతులు మీరు. ఈ శృంగేరి కొన్ని క్షేత్రాలకి వెళితే పుణ్యం అంటారు, కానీ వెళ్ళి దర్శించుకొని తిరిగి వస్తే పుణ్యం అంటారు. కానీ శృంగేరిలో మాత్రం కాలు పెడితేనే పుణ్యం అన్నట్టు నాకే స్వయానుభవం చాలా జరిగింది ఇక్కడ. శృంగేరిలో మీకు ఇలాంటి అద్భుతాలు అనుభవాలు జరగడం, అవి మేము వినడం, నా ద్వారా అహం బ్రహ్మాస్మి దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ అందిస్తున్నటువంటి ఈ వీడియోల ద్వారా
నా ఆస్తికులందరూ వినడం కూడా వాళ్ళు కూడా చేసుకున్న పుణ్యం అని నేను భావిస్తున్నాను. అద్భుతం. మా కోసం మీరు ఇంత శ్రమ తీసుకొని మీరు ఇక్కడ పుట్టి పెరిగినందుకు మీరు ముందే చెప్పారు కన్నడ మీద ఎక్కువ కమాండ్ ఉంది కానీ తెలుగు కొంచెం అలా ఇలా అన్నా కానీ మా కోసం సమయం తీసుకొని మా కోసం ఇదంతా చెప్తున్నందుకు ధన్యోస్మి. మీరు ఈ ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి వేదం గురించి చెప్పారు, క్షేత్రం గురించి చెప్పారు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాల గురించి చెప్పారు, మీకు కలిగిన అనుభవాల గురించి చెప్పారు. సమగ్రంగా శృంగేరి వైభవంతో పాటు అనేక ధర్మ సందేహాలను కూడా మీరు తీర్చారు. అలాగే నేటి లౌకిక ప్రపంచంలో యువతకు, అంటే ఇప్పుడు శృంగేరి వస్తున్న యువతకు కానీ, లేదా ఈ వీడియో చూసి శృంగేరి రావాలనుకున్న యువతకు కానీ, లేదా అక్కడే ఉంటున్న యువతకు కానీ, యువతకు ఒక వేదమూర్తిగా మీరు ఇచ్చే సందేశం ఇవ్వండి. వ్యాసుల వారు 18 పురాణాలను, అలాగే మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని, వీటినంతా జనుల యొక్క ఉద్ధరణ కొరకు, జనులు సుఖంగా ఉండాలి అనే దాని ఉద్దేశంతో రచించి లోకాన్ని అనుగ్రహించి ఉన్నారు. అందువలన మనకి కృష్ణం వందే జగద్గురుం అంటాము. శ్రీకృష్ణుల వారు భగవద్గీత ఉపదేశించి జగద్గురువులు అయ్యి ఉన్నారు. అదే రకముగా వేదవ్యాసులు జగద్గురువులు, అదే రకముగా శంకర భగవత్పాదాచార్యుల వారు జగద్గురువులు. వ్యాసుల వారు ఒక వాక్యాన్ని చెప్పారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే మనకి పుణ్యం అనేది దేని వలన కలుగుతుంది అంటే పరోపకారం, వేరే వారికి మనం ఉపకారం చేయుట వలన. పాపము దేని వలన కలుగుతుంది అంటే వేరే వారికి మనం చెడు చేయుట వలన. ఈ ఒక్క వాక్యమే మన ధర్మము, మన సంస్కృతి యొక్క మూలభూతమైన వాక్యం. ఇటువంటి గొప్ప ధర్మములో మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మన ధర్మములో వాంగ్మయం చాలా గొప్పది. చతుర్వేదాలు, పురాణాలు, అట్లాగే ఋషులు యాజ్ఞవల్క్యుడు, మను, తర్వాత ఆపస్తంభ మహర్షి, బోధాయనుడు మొదలైనటువంటి మహర్షులు ఎన్నో ధర్మ గ్రంథాలని రచించి మనకి అనుగ్రహించి ఉన్నారు. ఇటువంటి ఈ శ్రేష్టమైన ధర్మాన్ని ఇవాల్టి కాలంలో చాలామంది నాస్తికతను బోధించి నాశము పరచాలి, ధర్మ నాశనము చేయాలి అనే ఒక ఉద్దేశ్యంతో విశేషముగా ఎవరిని ఈ దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే యువతని. వారికి ఏదో చెప్పంగానే వారు విని ఈ ధర్మాన్ని వదిలేస్తారు అని. అయితే మనం యువతకి చెప్పాల్సిన ఒక విషయం ఏమిటంటే, మీరు ఎవరో చెప్పిన విషయాన్ని మీరు అనుసరించకండి. మీకు ఆ భగవంతుడు ఒక బుద్ధి శక్తిని ఇచ్చాడు, దాన్ని ఉపయోగపరుచుకోండి. మీకు ధర్మంలో ఇట్లా ఉంది అంటే వాళ్ళు చెప్పంగానే ఓ ధర్మంలో ఇట్లా ఉందా అనుకొని మీరు దాన్ని గుడ్డిగా నమ్మకండి. ఆ ధర్మశాస్త్ర గ్రంథాలు లేక పురాణ గ్రంథాలు అన్నీ ఇవాల్టి కాలంలో మనకి వెబ్సైట్లో దొరుకుతాయి. వాటి యొక్క అనువాదము ఉంటుంది. వీటిల్లో ఇట్లా ఉన్నది అవునా కాదా, లేకపోతే ధర్మాన్ని అనుసరించే ఆచార్యుల వారు ఉన్నారు, పరంపరగా వస్తూ ఉన్నారు ఎంతోమంది. వారిని అడిగి తెలుసుకొని తరువాత దాన్ని సరా తప్ప నిర్ణయించుకోండి. ఎందుకంటే మన ధర్మంలో ఏ విషయాన్ని మీరు గుడ్డిగా నమ్మండి అని చెప్పలేదు. మన భాష్య గ్రంథాలే, మీరు శాంకర భాష్యం చూస్తే ఒక్కొక్క విషయాన్ని, సందర్భాన్ని నిర్ణయించేప్పుడు ఇది సమంజసమా ఇట్లాగా అనే ఒక విషయాన్ని అంతా దాన్ని చర్చ చేసి చివరికి ఒక విషయాన్ని నిర్ణయిస్తారు. ఉదాహరణకి పరమాత్మ ఆకాశ, వాయు, అగ్ని, పృథివీ, జల, పృథివీ క్రమంగా సృష్టించి తర్వాత శరీరాన్ని నిర్మించి ఆ శరీరంలో జీవరూపంగా ప్రవేశించాడు అనేది తైత్తిరీయ ఉపనిషత్తులో ఉంది. అదంతా సారభూతంగా ఒక్క వాక్యంలో తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశతు అని చెప్పి ఒక వాక్యంలో ఉంది. అప్పుడు ఆ శరీరాన్ని నిర్మించి దాంట్లో ప్రవేశించాడు ఎవరు? పరమాత్మ అనగానే ఆ వాక్యం యొక్క అర్థాన్ని నిర్ణయించడానికి శంకరాచార్యుల వారు
సమగ్రంగా ఒక చర్చ చేసి తర్వాత దాని యొక్క అర్థం ఏమనగా ఆ పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నందువలన ఈ శరీరంలోనూ ఉన్నాడు, అక్కడ ఉన్నందువలన అక్కడ ప్రవేశించి ఉన్నాడు అని చెప్తున్నారు తప్పితే ప్రత్యేకంగా గృహంలో ఇంటిని నిర్మించి దాంట్లో ప్రవేశించాడా, లేకపోతే మనం ఒక కుండ దాంట్లో మట్టిని నింపినట్టు లోపలికి ప్రవేశించాడా, లేకపోతే ముఖంలో మనం చేతులు పెడితే వేళ్ళు వెళ్ళినట్టు అట్లా ప్రవేశించాడా, ఇట్లా చాలా విషయాలు చర్చ చేసి చివరికి లేదు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రవేశించాడు అని ఈ వాక్యానికి అట్లా అర్థం చెప్పాలి అని, ఏదైనా యుక్తియుక్తముగా మనం చెప్పాలి అని. అంటే మన యొక్క ధర్మం ఏముందంటే ఏది చెప్పినా వెంటనే దాన్ని ఆచరించండి అని కాదు, దాని యొక్క కారణం ఏంటి, దాని విషయం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అని. అట్లాగే కొంతమంది చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ గురించి కూడా కొంతమంది ఏవేవో చెప్తూ ఉంటారు. కొంతమంది చివరికి మహాభారత యుద్ధం అయిన తర్వాత శ్రీకృష్ణుల వారు 16,000 మందిని వివాహం ఆడారు. వాళ్ళందరినీ అప్పటి కాలంలో కృష్ణ నిర్యాణం అయిన తర్వాత అర్జునుడు వాళ్ళని హస్తినాపురానికి తీసుకువెళుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని దొంగలు అపహరించుకుపోయారు. కొంతమంది అంటారు కృష్ణుడు జగద్గురు పరమాత్మ కదా, వాళ్ళని ఎందుకు రక్షించలేదు, భాగవతంలో ఇట్లా ఉంది. అయితే మనం సమగ్రంగా దాని గురించి తెలుసుకుంటే ఒక విషయం వస్తుంది. విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. ఒకసారి మానస సరోవరంలో అష్టావక్ర మహర్షి తపస్సు చేస్తూ నదిలో స్నానం చేసి ఇంతవరకు కంఠం వరకు ఉండేటువంటి నీళ్లలో ఉన్నాడు. అప్పుడు అప్సరసలందరూ 16,000 మంది ఆయనకి నమస్కారం చేశారు. ఆయన చాలా సంతోషించి మీకు మహావిష్ణువు కృష్ణావతారంలో భూలోకానికి వచ్చినప్పుడు మీకంతా పతి అవుతాడు అని వరాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆయన ఇట్లా పైకి రాగానే ఆయన శరీరం వంకరల్ని చూసి వీళ్ళందరూ నవ్వుతారు. అప్పుడు వెంటనే మేము చాలా సౌందర్యంగా ఉన్నాము అనేటువంటి రూపం మీద ఒక అభిమానం ఉంది, అందువల్ల నన్ను చూసి మీరు అపహాస్యపరిచారు, మీ రూపమే మీకు చేటు అని చెప్పి శాపం ఇచ్చారు. అయితే ఇది విష్ణు పురాణంలో ఈ కథ ఉంది, ఇది భాగవతంలో లేదు ఈ విషయం. అందుకని చదివిన వాడు అట్లయితే కృష్ణుడికి ఏమి శక్తి లేదు, మీ భగవంతుడు మిమ్మల్ని ఏం కాపాడలేడు అని. కానీ వాళ్ళకి ఆ శాప ప్రభావం వల్ల వాళ్ళు కృష్ణుడికి పత్నులుగా అయ్యున్నా కూడా చివరికి ఆ కర్మ ఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది. అట్లా మన ధర్మంలో ఏ ఒక్క ఇట్లా జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది, ఒక కారణం వల్లనే ఒక ఘటన జరుగుతుంది. అందుకని మన ధర్మం గురించి ఎవరో ఏదో అనగానే మనం గుడ్డిగా దాన్ని నమ్మి మన ధర్మాన్ని మనం త్యజించకూడదు. దాని గురించి తెలుసుకున్న వాళ్ళ దగ్గర మనం తెలుసుకొని ఎవరు ఆక్షేపిస్తారో వాళ్ళకి మన సరైన ఒక జవాబు చెప్పాలి, ఇట్లాంటివి ఒకటి చేయాలి. అదే విధముగా ఇవాళ కాలంలో అందరూ విద్యాభ్యాసం చేసేటువంటి ఈ కాల ప్రవాహంలో మన యొక్క పండుగల ఆచరణనే వదిలేస్తున్నారు. దాన్ని ఒక 10 నిమిషాలైనా ఏదో ఇప్పుడు నవరాత్రి, శివరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి ఇట్లాంటి రోజుల్లో 10 నిమిషాలు, ఎక్కువ కష్టమేం లేదు, పురాణాల్లోనో లేకపోతే ఆదిశంకరులు రచించినటువంటి ఒక చిన్న స్తోత్రాలు వాటిని ఒక 10 నిమిషాలైనా చదివి ఆ ఉత్సవాన్ని, ఆ ఒక పండుగని మనం జరుపుకోవటం వల్ల మన ధర్మాన్ని మనం రక్షిస్తున్నటువంటి ఒక తృప్తిని కూడా పొందుతారు. అట్లా ఆ యువత ఆ మార్గంలో ధర్మాచరణ చేస్తూ ఏదైనా ధర్మ జిజ్ఞాస వచ్చినప్పుడు సరి అయిన వారి దగ్గర తెలుసుకొని ఈ ధర్మాన్ని ఆచరించి దానివల్ల 10 మందికి ఉపకారం చేసి వారు బాగుపడి పక్క వాళ్ళని ఉద్ధరించాలి. దానివల్ల లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మన ధ్యేయ వాక్యం ఏముందో మన సంస్కృతి, దాన్ని మనము అనుసరించిన వాళ్ళమై ఆచరించిన వాళ్ళము కూడా అవుతాము. ధన్యవాస్మి గురుగారు. మన ఈ ముఖాముఖిలో మళ్ళీ చివరికి వచ్చేసరికి మన సనాతన ధర్మం యొక్క మూలభూతమైనటువంటి వాక్యం లోకా సమస్త సుఖినో భవంతుకే వచ్చాము మనం. సో నేటి యువత కూడా ఏమైనా సందేహాలున్నా కూడా వారిని వీరిని అడిగి సొంత తెలివితేటలు కూడా ఉపయోగించినప్పటికీ కూడా మనకు జగద్గురువులు ఉన్నారు, శ్రీ సన్నిధానం వారు, మహాసన్నిధానం వారు ఉన్నారు. వారి వల్ల
జ్ఞానబోధ పొందినటువంటి అనేక గురువులు ఉన్నారు. వాళ్ళని సంప్రదించి మనకున్న సంశయాలన్నీ తీర్చుకొని ధర్మ మార్గాన్ని ఆచరించి, ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు ధర్మాన్ని ఆచరించి లోకా సమస్త సుఖినో భవంతు అన్న మాటకి కట్టుబడి లోక కళ్యాణార్థమై మన యువత పాటుపడాలి అన్న గొప్ప సందేశాన్ని మీరు మాకు అందించారు. మా ద్వారా ఇదంతా చూస్తున్నటువంటి సనాతన ధర్మీయులందరూ పాటిస్తారని కోరుకుంటూ మరొక్కసారి అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్నటువంటి శృంగేరి వైభవం ధర్మ సందేహాలు ప్రశ్నోత్తర మాలిక ఈ సరళిలో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ధన్యోస్మి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.